మీరు ఇచ్చిన సూపర్ 6 అన్నారు, ఇంతవరకు ఒక్క పెన్షన్ తప్ప ఏం చేయలేదు కదా. అసలు రైతులకు మీరు ఏం చేశారు అంటే చెప్పండి. సూపర్ 6 ఇప్పటికే దాదాపు 80% అమలు చేస్తామని చెప్తున్నారు. అసలు ఎక్కడైంది సార్? దీపం పథకం అమలు చేసాము, పెన్షన్ ఇస్తున్న పెన్షన్ పంపిణీ జరుగుతుంది. డిఎస్సి సంతకం పెట్టేసాము, డిఎస్సి కూడా రన్నింగ్లో ఉంది. కొంత విద్యార్థుల కోరిక మేరకు కొంత పోస్ట్ పోన్ చేసామని చెప్తారు. ఎవరి కోరికలు లేవు సార్. ఆ డిఎస్సి ఏం చేస్తారంటే ఒక సంవత్సరం ముందు ఎలక్షన్ వచ్చే ముందు పెడతారు, ఇప్పుడు బెటరు. ఆ భారం వచ్చే ప్రభుత్వం మీద పడాలని ఎవరికల్లా డ్రామా సార్ ఇదంతా ప్రజలు అంతే. దీపం పథకంలో బడ్జెట్లో కేటాయించాల. హోంమంత్రి గారు ఏమందంటే డిబేట్లో మేము దీపం పథకం 3 ఇస్తామా 2 ఇస్తాం, ఒకే నెలలో 3 ఇస్తాం అన్నారు. ఒకే నెలలో 3 ఎక్కర్లా, 3 నెలలకు ఒక్కొక్కటి, ఈ సంవత్సరాలు సరిపడి 3 ఇవ్వమని 3 దీపాలకు సరిపోయే గ్యాస్ బండ సరిపోయే అమౌంట్ కేటాయించాలి కదా సార్. లేదు, కేటాయించలేదు. ఒక బండ కొంతమందికి ఇచ్చారు, అది అందరికి ఇవ్వాల. అందరికి రావట్లేదు, అందరికీ ఎవరికి ఇవ్వలేదు సార్. ఏదో అక్కడ ఊరికి 1-2 మందికి డబ్బులు పడ్డాయి అంటున్నారు. మా ఊళ్ళో ఉన్నారు, ఇవాళ మా డబ్బులు పడ్డాయని ఇంతవరకు ఒక్కళ్ళు రాలేదు. మీ గ్రామంలో ఎవరికి రాలేదు. తర్వాత గృహ నిర్మాణాలు అన్నారు, ఇంతవరకు ఎక్కడ గృహ నిర్మాణం అనేది లేదు. బడ్జెట్లో కూడా గృహ నిర్మాణం కేటాయింపులు లేవు. ఇక్కడ కేటాయింపు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కూడా మరి ఆ గృహాలకు వచ్చే నిధులు ఏమవుతున్నాయో తెలియట్లేదు. ప్రభుత్వం మేము చేస్తూనే ఉన్నారు, కానీ వీళ్ళంటూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుకే మేము సరిపోతుందంటే జగన్ అప్పులు గొప్పలు చేశాడు, అప్పులు వడ్డీలు కడితే సరిపోతుందని అని చెబుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్పేటప్పుడు మీరు 3 లక్షల కోట్లు చేశారుగా, ఈయన 3 లక్షలు చేశాడు. మరి మీ 3 లక్షలకి ఆయన వడ్డీ కట్టాడు 5 ఏళ్ళు. అట్లా ఇప్పుడు దాని గురించి మీరు వచ్చి 6 నెలలు అయింది, 1,00,000 కోట్లు అప్పు చేశారు. అప్పుడే వీళ్ళు 6 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఓకే, మరి ఏంటంటే 6 నెలల 1,00,000 అంటే మరి ఈ లెక్కన 5 సంవత్సరాలకు ఎన్ని లక్షలు అవ్వాలండి?